ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథమందు మొదటి దినవృత్తాంతములు గ్రంథం 10వ వచనం మనము ధ్యానం చేసుకుందాం. మనము భూలోకములో జీవనం చేసేటప్పుడు మనము ఎలాంటి ప్రార్థన దేవునికి చేయాలి అని మనకు కనువిప్పు కలగాలని ఈ సమయంలో పరిశుద్ధాత్మ ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎబ్బేజు అనేటువంటి సహోదరుడు దేవునికి మొరపెట్టినటువంటి ప్రార్థన ఈరోజు నీవు నేను మనందరము మొరపెడితే దేవుడు నిశ్చయముగా మనకు సహాయం చేయనుగాక. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసిన అని వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలో దేవుని ఆశీర్వాదం మనకు కావాలి. దేవా నన్ను ఆశీర్వదించని దేవుని దగ్గర మనము నిశ్చయముగా మనము మొరపెట్టాలి, నిజముగా మనము మొరపెట్టాలి. రెండవది, నా సరిహద్దును విశాలపరచమని ప్రార్థన చేయాలి. మన సరిహద్దులు అనేకమైనటువంటి సరిహద్దులు, మన బలహీనతలు, మన యొక్క నిరాశలు, నిస్పృహలు అవన్నీ పాతగిల్లిపోకుండా మన సరిహద్దులు విశాలపరచాలని ప్రభువు దగ్గర మన కష్టాలు, మన శోధనలు, మన బాధలు, మన ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల చేసి సరిహద్దులను విశాలపరచమని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. మూడవదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేయాలి. దేవుని యొక్క తోడు లేకపోతే మనం ఈ లోకంలో బ్రతకలేము. దేవుని చెయ్యి మన పైన లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము, శ్వాస పీల్చుకోలేము. కాబట్టి దేవుని యొక్క తోడు మనకు అవసరము. దేవుడు క్షణకాలము మనల్ని విడిస్తే మనము బ్రతకలేము. కాబట్టి దేవుని యొక్క తోడు, ఆయన దయ మనకు ఉండాలని మనం ప్రార్థన చేయాలి. చివరిగా, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని మనము ప్రార్థించాలి. ఏ కీడుకు మేము లోబడకుండా, ఏ కీడు మమ్మల్ని తగలకుండా దాని నుంచి మనల్ని తొలగించి కాపాడమని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసి దేవునికి ఘనత, మహిమ, ప్రభావంలో చెల్లించడం గాక. ఆమేన్.